హాయ్ అందరికీ, ఎలా ఉన్నారు? చాలా రోజుల తర్వాత మళ్ళీ వీడియో చేస్తున్నాను. ఇక్కడ కనిపిస్తున్న సీడ్స్ అన్నీ ఇప్పుడు మేము వేస్తున్నాము, అందుకే ఈ వీడియో తీస్తున్నాను. ఈరోజు మొత్తం ఇవన్నీ సీడ్స్ వేసేసి వర్షాలు పడుతున్నాయి కాబట్టి ఇప్పుడు వేస్తున్నాము. ఇవైతే వంకాయ చెట్లు. ఇవి ఫస్ట్ మనం ఒక పాట్లో వేసుకోవాలి, తర్వాత మళ్ళీ రీప్లేస్ చేసుకోవాలి. ఇక్కడ కనిపిస్తున్నవన్నీ ఒక చోటే వేసుకుంటాము. కింద కనిపిస్తున్న రెడ్ కలర్ది అయితే తంబకాయ, దాని కింద ఉన్నది పాలకూర, పక్కన ఉన్నదైతే బెండకాయ, ఇది వచ్చేసి నేతి బీరకాయ, సోరకాయ ఉంది, వాటర్ మిలన్ ఉంది, ఇంకా ఇక్కడ సోరకాయ విత్తనం. ఫస్ట్ నేను ఇప్పుడు మొక్కల దగ్గరికి రాగానే ఈ వాము మొక్క అయితే చాలా ఫ్రెష్గా పెరిగింది, చాలా హెల్తీ కూడా ఉంది, చాలా స్మెల్ కూడా ఎక్కువ వస్తుంది, అందుకే ఈ వీడియో తీశాను. ఫస్ట్ అయితే మనం మొక్కలు వేసుకోవాలంటే నేలను మొత్తం లూజ్ చేయాలి కదా, అది చేస్తున్నాము. తర్వాత నేను ఫస్ట్ బెండకాయ విత్తనాలు వేసాను. ఇక్కడ ఒక్కొక్కటి వేసుకుంటూ వెళ్తున్నాను. ఇదంతా బెండకాయ వేసాను. ఇక్కడ వరకు కొంచెం దూరం వరకు ఒక 4 లైన్స్ వేసాను బెండకాయ. తర్వాత నేను పాలకూర వేసాను, ఆ పక్కనే పాలకూర వేసాను. ఇందాక బెండకాయ వేసాను కదా, దాని పక్కనే మా అక్క వచ్చేసి పాలకూర విత్తనాలు వేస్తుంది. ఇవి కూడా లైన్స్లోనే వేస్తుంది, మొత్తం స్ట్రైట్గా. పాలకూర ఎలా వస్తుందో, మా దగ్గర అయితే చాలా వరకు కోతులు ఉన్నాయి, అవి ఉండనిస్తాయో లేదో, అందుకే ఎక్కువ వేస్తున్నాం, అది తిన్నా సరే మనకి ఉంటాయని. పాలకూర వేయడం అయిపోయింది. తర్వాత దాని పక్కనే ఇంకా కొంచెం ప్లేస్ ఉంది, అక్కడ చుక్కకూర వేయాలి. అక్కడ మేము అన్నీ తీసేసాము, కలుపు మొక్కలన్నీ, కానీ తులసి మొక్కలు ఒక్కటి పెట్టాము. ఇంకా ఇక్కడే పక్కన ఉంది వాము ఆకు, దాని పక్కనే మాకు పారిజాత చెట్టు ఉంది, అది చాలా పెద్దగా అయిపోయింది. ఇంకా లాస్ట్లో ఫస్ట్ చూపించా కదా తమ్మకాయ అని, అది వేసేస్తున్నాను నేను. దాని పక్కనే తీగ చిక్కుడు, అది కూడా వేసేసాను. ఇంకా కొన్ని అవి దోసకాయ ఉన్నాయి, అవి వేస్తుంది అక్క. ఇంకా చిక్కుడు వేసింది, సోరకాయ వేసింది, వాటర్ మిలన్ వేసింది, ఇవన్నీ వేసింది. ఒక 2 డేస్ తర్వాత అయితే వస్తాయి, అప్పుడు మళ్ళీ అప్డేట్ చేస్తా వీడియో అన్నీ వచ్చిన తర్వాత. ఫస్ట్ అయితే ఇక్కడ ఒకటి ఉంది వంకాయ చెట్టు, ఇప్పుడు మళ్ళీ వంకాయలు అయితే వేస్తున్నాను. నా చేతిలో ఉన్నది హ్యాష్ గార్డ్, ఇదైతే సోరకాయ. ఇక్కడ మా అక్క వేసేదైతే చిక్కుడు వేస్తుంది అన్నీ. ఇవన్నీ సీడ్స్ 10 రూపీస్కి దొరుకుతాయి కదా మనకు స్టోర్లో, అలా తెచ్చుకున్నాము. ఇంకా కొన్ని ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకున్నాము. ఈ చుక్కకూర అయితే మామూలుగా మనం ఫస్ట్ చెట్లు వేస్తాం కదా, అక్కడ నుంచి వచ్చాయి. ఈ మొక్క తెలుసా అండి ఎవరికైనా? ఇది వచ్చేసి గంగవాయిల కూర అంటారంట. అయితే దీనివల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ అని మామూలుగా ఇప్పుడు చాలా వీడియోస్లో వైరల్ అయిపోతుంది. ఇది ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. దీని పక్కనే వామాకు ఉంది. ఇంకా ఇక్కడ అన్నీ కలుపు మొక్కలన్నీ తీసేసిన తర్వాత ఇక్కడ ఓన్లీ తులసి మొక్కలు ఒక్కటి ఉన్నాయి, వీటిని అయితే తీయలేదు, దేవుడికైతే మాల కట్టాలని. ఇంకా అక్క కొన్ని మొక్కలు తెచ్చింది, వాటిని అయితే వేస్తున్నాం. ఇదైతే ఎల్లో ప్యూర్ ఎల్లో కాదు, వైట్ కూడా మిక్స్ అయినట్లు ఉంటుంది ఎల్లో, అదొకటి. ఇది వచ్చేసి సంపింగ, ఎల్లో సంపింగ. ఈ మొక్కలు వేస్తుంది అక్క సైడ్కి. ఈ మొక్క నాటు గులాబీ. నెక్స్ట్ వేసేదైతే రోజ్, ఇది గులాబీ కాదు, రోజా మొక్క అంట. ఈ మొక్కలన్నీ వేసిన తర్వాత
ఇంకా మిగిలి ఉన్నాయి కదా సీడ్స్, వంకాయ వేయాలి, ఇంకా మిర్చి వేయాలి, కొన్ని ఉన్నాయి ఇంకా తోటకూర, అవన్నీ కూడా వేయాలి. ఇది సంపింగా వేసిన తర్వాత వేస్తాము. అవన్నీ కూడా లాస్ట్లో యాడ్ అవుతాయి, చూసుకోండి. చేతులు ఇందాక ఎర్త్వామ్స్ చూపించావు కదా, అవైతే చాలా మంచిది మొక్కలకి. నాకైతే చాలా భయము. మా అక్క అయితే చేతిలోనే పట్టుకుంది, చూసారు కదా. అబ్బా, ఎట్లా ఉంటుంది అవి చూస్తే. ఇది కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ కనిపిస్తుంది కదా, పొడుగు ఉంటుంది వంకాయ. దీనికోసం అన్ని విత్తనాలు వేస్తుంది. ఇక్కడ వేసినవి కొన్ని రోజులు అయిన తర్వాత మళ్ళీ రీప్లేస్ చేయాల్సి ఉంటుంది. ఒక సైడ్ ఏమో బ్రింజాలు, ఇంకో సైడ్ ఏమో మిర్చి వేసేసింది. ఇవి కొన్ని రోజులు ఉన్న తర్వాత మళ్ళీ వేరే చోట వేసుకుంటాము. అది కూడా మళ్ళీ వీడియో ఇస్తాను. ఈ మొక్కలు వచ్చిన తర్వాత కూడా మళ్ళీ వీడియో ఇస్తాను. ఒక 2-3 డేస్కి వచ్చేస్తాయి. అప్పుడు అన్నీ వేసినవన్నీ కూడా మీకు మొక్కలు చూపిస్తాను, ఎక్కడెక్కడ ఏమేమి వచ్చాయి అనేది. వేయాలనుకున్నవన్నీ వేసేసాము ఈరోజు సీడ్స్. అంతా కంప్లీట్ అయిపోయింది వేయడం అయితే. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మా దగ్గర ఉన్న మొక్కలు ఏవేవి ఉన్నాయో అన్నీ లాస్ట్లో చూపిస్తాను. ఇప్పుడు ఈరోజు అయితే ఇదంతా వేసేసి నీట్గా చేసేసాము. ఫస్ట్ అయితే ఇక్కడ ఉసిరి ఉంది. ఉసిరి పక్కనే అలోవెరా ఉంది. అది చాలా పెద్దగా అయింది, కాకపోతే ఈరోజు కొంచెం తీసేసి అక్కడే పెట్టేసాము. ఇంకో సైడ్ అయితే కరివేపాకు, అన్ని మందారాలు ఉన్నాయి. ఒక సైడ్ గోరింటాకు మందారం ఒకటే చోటు ఉంటుంది. ఒకటి పింక్ మందారం కూడా ఉంది. దాని పక్కనే సంపింగా ఉంది. ఇదైతే వైట్ కలర్ది మనకు మందారం. ఇప్పటి వరకు వేసినవన్నీ వచ్చాక మళ్ళీ వీడియో తీస్తాను. అంతవరకు బాయ్.